రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకు సంబంధించిన చిక్కిరి చిక్కిరి పాట ఇవాళ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉంది. దాదాపు 13 దేశాల్లో నంబర్ 1 ట్రెండింగ్లో ఉందట ఈ చిక్కిరి చిక్కిరి పాట. అలాగే అత్యంత వేగంగా 50 మిలియన్ల క్లబ్లో చేరిన సినిమా కూడా ఇదేనట. దేశవ్యాప్తంగా కూడా ఏ పాటకైనా కానీ 35 గంటల్లో కేవలం ఫాస్టెస్ట్ టు క్రాస్ 50 మిలియన్ వ్యూస్ ఇన్ జస్ట్ 35 అవర్స్ సెన్సేషనల్ సృష్టించిందని చెప్పాలి. 53 మిలియన్ వ్యూసు, అలాగే 1.1 మిలియన్ లైక్స్లో కానీ వ్యూస్లో కానీ ఇది అద్భుతమైన రికార్డులు సృష్టించింది. కేవలం 35 గంటల్లో ఈ యొక్క ఫీట్ని సాధించి 35 గంటల్లో 53 మిలియన్ల వ్యూసు, 1.1 మిలియన్ లైక్స్. అలాగేనండి ఈ సినిమాకు సంబంధించి మనము ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ మన హిందీలో చూస్తే కనుక హిందీలో వస్తున్న కామెంట్స్ ఎవరైనా వెళ్ళి కిందకి వెళ్ళి కామెంట్స్ చూడండి, ఎంత అద్భుతమైన కామెంట్స్ వస్తున్నాయి అంటే. సో రామ్ చరణ్ని ఓన్ చేసేసుకుందండి హిందీ ఇండస్ట్రీ కూడా. రామ్ చరణ్ని ఓన్ చేసుకుంది. వాట్ ఏ డాన్సర్ అంటున్నారు, గ్రేస్ గాడ్ అంటున్నారు రామ్ చరణ్ గారిని. గ్రేస్ గాడ్ కొత్త బిరుదు ఏంటంటే రామ్ చరణ్ గారికి గ్రేస్ గాడ్. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, చిరంజీవి గారు ఏంటి, చిరంజీవి గారు డాన్స్ వేస్తారు, మరి ఇంకొకళ్ళు వేస్తారు. చిరంజీవి లాగా వేగంగా డాన్సులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈవెన్ కొరియోగ్రాఫర్లు కూడా వేగంగా డాన్స్ చేస్తారు కదా ఆటోమేటికల్లీ. మరి చిరంజీవి గారికి ఎందుకు అంటే, చిరంజీవి గారు డాన్స్ చేసేటప్పుడు ఒక సొగసు ఉంటుంది, ఒక అందం, ఒక స్టైలు, ఇవన్నీ ఉంటాయి. వాటిని అన్ని కలగలిపి ఒక గ్రేస్ అంటూ ఉంటారనమాట. చిరంజీవి గారు వేస్తే ఆ గ్రేస్ ఉంటుంది. అందుకే చిన్న స్టెప్ వేసినా కానీ చిరంజీవి గారు అందులో ఒక అందం ఉంటుంది. సో ఆ అందాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి ఇక్కడికి హృదయంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చిరంజీవి గారు అద్భుతమైన డాన్సర్ అని మనం చెప్పడం కాదండి. ఏదో కిరణ్ ఇక్కడ ఏదో హడవడ అంటాడు కదా, రుద్దారు అని. ఒరే నాయన ఆపురా నాయన, నీ రుద్దుడు గోల, ఈసారి ఆపకపోతే నేను గుద్దుతాం పట్టి. సో రుద్దడం కాదు, నేను అంటుంది ఏంటంటే ఈయన కొరియోగ్రాఫరు ప్రభుదేవ గారు ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటే ఎవరంటారంటే, ప్రభుదేవ గారు చెప్పినా, లారెన్స్ చెప్పినా, ఇంకెవ్వరు చెప్పినా, భారతదేశంలో కొరియోగ్రాఫర్స్ ఎవ్వరు చెప్పినా చిరంజీవి కంటే వేగంగా డాన్స్ వేసేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారి కంటే ఇంకా క్లిష్టమైన స్టెప్స్ వేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ చిరంజీవి గారి జమానాలో చెప్తున్నాను నేను. ఇప్పుడంటే అల్లు అర్జున్ కావచ్చు, హృతిక్ రోషన్, ఇలాంటి వాళ్ళు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ వచ్చేసారు. కానీ చిరంజీవి గారి హయాంలో చిరంజీవి గారు ద బెస్ట్ డాన్సర్ ఎవర్ అనమాట భారతదేశంలో. అలాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అది ఎస్పెషల్లీ ఆయనలో ఉన్న గ్రేసే దానికి కారణం అని చెప్పాలి. ఆ గ్రేస్ పుణికి పుచ్చుకున్నాడు మళ్ళీ రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ గారు ఇవాళ ఆయన వేస్తుంటే స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఒక హుక్ స్టెప్ అంటే కూర్చొని, ఇవాళంతా ట్రెండింగ్ అదేనండి. ఇలా కూర్చొని స్టెప్ స్టార్టింగ్లో వేస్తాడు కదా, ఇట్లా చిటికలు వేస్తూ, ఆ స్టెప్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత ఇంకొక స్టెప్పు ఆయన క్రికెట్ బ్యాట్ పెట్టుకొని వేస్తుంటాడు కదా, ఆ స్లో మూమెంట్ ఒకటి అట్లా జారుతున్నట్టుగా ఒక మూమెంట్ వేస్తాడు. సో నాకు పెద్ద డాన్స్ రాదు కాబట్టి దాన్ని ఏమంటారు ఆ స్టెప్పుల గురించి నాకు తెలియదు కానీ చెప్తున్నా. సో ఆ మూమెంట్ కూడా సూపర్గా అందరూ కూడా అనుకరిస్తూ ఉన్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాలో, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది. ఇక 3వ స్టెప్ ఇట్లా వెనక బ్యాక్ స్టెప్ వేసి ఒక స్టెప్ వేస్తాడు. ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన స్టెప్స్ ఇవన్నీ. వీటిని అలవోకగా రామ్ చరణ్ గారు పెర్ఫామ్ చేసిన తీరు, అందులో ఆయన చూపిన స్టైలు, అందులో ఆయన చూపిన అందం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ గ్రేస్ కరెక్ట్గా దింపేశాడయ్యా ఈయన అంటున్నారు. అంటే ఇక్కడ గ్రేస్ గాడ్ అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. మనమంటే సరే పర్లా, హిందీ సాంగ్ చూసి హిందీ సాంగ్లో అందరూ గ్రేస్ గాడ్ అని ఒక కొత్త బిరుదుని రామ్ చరణ్కి ఇవ్వటం జరిగింది. నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా ఈ స్టెప్పుల కోసం పాటని తయారు చేసుకోరు. పాటలో సందర్భానుసారం 10 స్టెప్పులు, గంగి గోపాలు గరిటెడైనను చాలు కడివడైననేమి కరమపాలు అన్నట్టుగా ఆయన పాటలో 2 స్టెప్పులు వేసినా 3 స్టెప్పులు వేసినా సందర్భానుసారం అవసరానికి తగ్గట్టుగానే వేస్తారు తప్ప స్టెప్పులే పెట్టుకోవాలని చెప్పేసి ఎప్పుడు రామ్ చరణ్ గారు ప్రయత్నించారు. ఆ రకంగా రామ్ చరణ్ గారు అద్భుతంగా డాన్స్ చేశారు. సో 13 దేశాల్లో ఇది ట్రెండింగ్లో ఉంది. హిందీలో కూడా అద్భుతంగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యి ముందుకు సాగుతూ ఉంది. చికిరి చికిరి దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ ఇన్స్టాల్లో ట్రెండ్ సెట్టర్గా మారిందని చెప్పాలి. ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. ఇంతకుముందు కూడా నేను ఒక మాట చెప్పా. ఇవాళ రామ్ చరణ్ గారికి వస్తున్న ప్రశంసలన్నీ కూడా ఇవాళ చిరంజీవి గారిని ఒక రకంగా చెప్పాలంటే అసలు హృదయం నిండిపోయి ఉంటుంది ఆయనకి.
అదేదో సుమతి శతకంలో మళ్ళీ ఒక పద్యం ఉంది కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడిని 10 మంది ప్రయోజకుడైతే 10 మంది ఆ పుత్రుడిని ప్రశంసిస్తున్నప్పుడు అప్పుడు ఆ తండ్రికి నిజమైన ఆనందం వస్తుంది అంటారు కదా. సో ఇవాళ సుమతి శతకంలో రాశారో పద్యాలు అవన్నీ చిరంజీవి గారికి యాప్ట్గా సరిపోతున్నాయని చెప్పాలి. ఏదేమైనా గ్రేస్ గాడ్ మరొక చరిత్ర సృష్టించారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నమస్తే.